त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिस्सेदसादनम् श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय तु सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూన్ 20 గురువారం గోచర ఫలితాలు చూద్దాం। ముందుగా పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతో జ్యేష్ఠమాసం శుక్లపక్షం త్రయోదశి ఉదయం 6 గంటల 29 నిమిషాల వరకు ఉంది। అనురాధ నక్షత్రం సాయంత్రం 5 గంటల 41 నిమిషాల వరకు ఉంది। వర్జన్ రాత్రి 11 గంటల 22 నిమిషాల నుంచి 1 గంట 7 నిమిషాల వరకు ఉంది। అమృత ఘడియలు రాత్రి 6 గంటల 46 నిమిషాల నుంచి 8 గంటల 27 నిమిషాల వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 9 గంటల 51 నిమిషాల నుంచి 10 గంటల 43 నిమిషాల వరకు। మధ్యాహ్నం దుర్ముహూర్తం 3 గంటల 4 నిమిషాల నుంచి 3 గంటల 56 నిమిషాల వరకు। ఈరోజు విజయవాడకు సూర్యోదయం 5 గంటల 30 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 32 నిమిషాలకు। ఈరోజు సాయంత్రం 4 గంటలకు శుభ సమయం నడుస్తోంది। ఈనాటి గ్రహచారాన్ని మనం చూస్తే మరి శని కుంభంలో, రాహువు మీనంలో, కుజుడు మేషంలో, గురువు వృషభంలో, రవి బుధ శుక్రులు మిథునంలో, కేతువు కన్యలో, చంద్రుడు వృశ్చికంలో। చాలా విశేషమైనటువంటి జ్యేష్ఠమాసం మనకి ఈ సంవత్సరం మూఢంతో ఉత్తరాయణంలో ఎక్కువ కాలం అంతా కూడా మూఢంతో వెళ్ళిపోయింది। ఇక అందరికీ కూడా ఈ కాలం ఎక్కువగా నడుస్తున్న కొద్దీ చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు, ఏమండి స్లాబులు వేసుకోవాలి, ఏమండి బండి కొనుక్కోవాలి, రోజు మార్కెటింగ్లో వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది, ఇంకా పెళ్లి సంబంధాలు వాళ్ళు ప్రెజర్ ఇస్తున్నారంటే పిల్లవాడికి సెలవు దొరుకుతూ యూఎస్ వెళ్ళిపోవాలట, పెళ్లి చూపులు చూపించాలి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు అడుగుతూ ఉన్నారు। శాస్త్రంగా మాట్లాడుకుంటే మూఢమే పనికిరాదు ఖచ్చితంగా। అయితే నేను స్లాబ్ విషయంలో మాత్రం అసలు అబ్జెక్షన్ అక్కర్లేదు। ఆ మెటీరియల్ ఏదైతే వాడుతున్నారో ఆ మెటీరియల్ కింద నుంచి స్టార్ట్ అవుతుంది, ఫౌండేషన్లో కింద నుంచి రాడ్లు పిల్లర్లు కింద ఫౌండేషన్తో స్టార్ట్ అయ్యి పిల్లర్లు భీముల నుంచి మళ్ళీ పైకి పిల్లర్లు లేచి అదే మౌల్డ్ అయ్యి స్లాబ్గా వస్తుంది। నువ్వు ప్రత్యేకంగా పైకి కప్పుకుంటూ ఏర్పాటు ఏం చేయట్లా। అదే పెంకుటిల్లు, రేకుల షెడ్డు, మరి పాక ఇట్లాంటి వాటికైతే పై కప్పు వేయడానికి ఒక సపరేట్ మెటీరియల్తో దూలం ఎత్తలనే కార్యక్రమం పెట్టి దానికి ముహూర్తం చెప్పాడు। పూర్వకాలం వాళ్ళు డాబాలు కట్టిన ఇళ్లలో దూలం ఎత్తి దూలాల మీద స్లాబ్ వేసేవాళ్ళు, కాబట్టి వాళ్ళకి కూడా ఈ మూఢమి, కర్తరి ఇట్లాంటి వాటివన్నీ కూడా పట్టింపులున్నాయి। మరొక విషయం, ఈ కర్తరి మీద శాస్త్ర సంబంధమైనటువంటి శోధన బాగా చేయండి అని ఎప్పటికప్పుడు నేను చెప్తూనే ఉన్నాను। కర్తరి శాస్త్రదూరమైన అంశంగా నా భావన, కానీ అందరితో పాటు నేను కూడా పాటిస్తున్నాను, వద్దని చెప్తున్నాను। ఇవాళ కూడా స్టిల్ టుడే ఇవాళ కూడా కర్తరిని గౌరవిస్తున్నాను, కానీ అది శాస్త్రాధారమైన విషయంగానే నాకు బాగా నా శోధనలో తెలియని అంశం। ఇక సరే సబ్జెక్టులోకి వస్తే, ఈ నేపథ్యంలో స్లాబులు వేసుకునే వాళ్ళకి మూఢం పట్టింపు లేదనేది పరిపూర్ణంగా ఈ కారణంగా తెలుస్తుంది। ఒక అట్టపెట్టిన కింద నుంచి పైదాకా మోల్డ్ చేసినట్టే డాబా కూడా తయారవుతోంది, కానీ పాక, పెంకుటిల్లు, రేకుల షెడ్డు వాళ్ళు మాత్రం దయచేసి పైకప్పు మూఢంలోనూ కర్తర్లోనూ వేసుకోవద్దని చెప్పేసి విజ్ఞాపన। ఇంక పెళ్లి చూపులు వాళ్ళు ఎక్కడైనా దగ్గరలో ఉన్న దేవాలయంలో మొట్టమొదట పిల్లల్ని ఇద్దరిని కూడా చూపించుకుని తర్వాత ఇంటికి తీసుకెళ్ళి కూర్చుని మాట్లాడుకోండి। మనం కాలమైనా పవిత్రమైందై ఉండాలి, స్థలమైనా పవిత్రమైందై ఉండాలి, అప్పుడు మనం వీటికి ముందుకు వెళ్ళచ్చు। దైవ సన్నిధి ఎప్పుడు పవిత్రమైంది కాబట్టి దైవ సన్నిధిలో మొట్టమొదట పిల్లాడు చూసుకుంటే కనుక అప్పుడు వీటి ప్రభావం మీకేం ఉండదు అని చెప్పేసి సూచిస్తూ, నెక్స్ట్ ఈ వాహనాలు అనేది యాక్చువల్లీ మూఢంలో కొనుక్కోదనే చెప్పాలి। అయితే ఇక్కడ మూఢమే ప్రభావం అనేదాన్ని పక్కన పెట్టి నిత్యావసర సరుకు అయిపోయింది 2 వీలర్, కొంతమందికి 4 వీలర్ నిత్యావసర సరుకు అయిపోయింది। అవకాశం ఎంత మ్యాక్సిమం అవకాశం ఉంటే అంత మ్యాక్సిమంగా ఈ శాస్త్రాన్ని గౌరవిస్తూ మూఢం వెళ్ళేదాకా ఏదైనా వేరే ఏర్పాట్లు ప్రత్యామ్నాయాలు చూసుకుని దాని ప్రకారం చూడండి। కాదు కూడదు అనుకుంటే కొనుక్కునేటైతే శాస్త్రం విషయంగా మాత్రం లేదు, శాస్త్రం అయితే ఒప్పుకోదు ఈ వాహనాలు కొనుక్కోవడం విషయంలో, అది మాత్రం గమనించుకోమని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు మనం ఈనాటి గోచర ఫలితాలు చూద్దాం। మేషరాశి, మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా సమయపాలనతో చక్కగా పూర్తవుతూ ఉంటాయి। కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ప్రస్తావన జరిగే అవకాశం ఉంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి। అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా ప్రవర్తించి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు।
భరణి నక్షత్రం వాళ్ళకి ఏ పనిలోనూ కూడా ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశం వస్తుంది. కానీ కుటుంబ ఆరోగ్య విషయాలు మాత్రం చిన్న చిన్న చికాకులు ఉంటాయి. కృతిక 1వ పాదం వాళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత వృషభ రాశి. ఈ రోజున ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త కనబరిచి కార్యక్రమాలన్నింటినీ కూడా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పనులు చేసుకుని సుఖించే అవకాశం కనబడుతోంది. కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా విజయం వైపు నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తారు. తర్వాత మృగశిర 1, 2 పాదాల వాళ్ళు తెలివిగా, ఓర్పుగా ప్రవర్తించి సమస్యలను దూరం పెట్టుకునే అవకాశం వస్తుంది. మిథున రాశి. మిథున రాశి వాళ్ళు కొన్ని సందర్భాల్లో తెలివిగాను, ఓర్పుగాను వ్యవహరిస్తారు. కొన్ని సందర్భాల్లో దూకుడుగా వ్యవహరిస్తారు. కొన్ని ఇబ్బందికరమైన ఘటనలు ఉన్నాయి, కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకోమని చెప్పి సూచిస్తున్నాం. ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పనులన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచడం మంచిది, స్వయంగా చేసుకోవడం కూడా చాలా మంచిది అని చెప్పేసి సూచిస్తున్నాం. ఈ రోజున మరి మృగశిర 3, 4 పాదాల వాళ్ళు చాలా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించి కొన్ని కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సర్వసాధారణంగా ఈ రోజున రోజువారీ కార్యక్రమాలతోనే కాలక్షేపం పూర్తవుతుంది. పునరుసు నక్షత్రం వాళ్ళు ఈ రోజున కొంచెం కలహప్రదమైన వాతావరణాన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున బుద్ధి కుశలత బాగా పనిచేస్తుంది. గమనిస్తారు, ఈ పని మనం చేయొచ్చు, ఈ పని మనం చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా బాగా వీళ్ళకి తెలుస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు వీళ్ళు తొందరపాటు ధోరణితో కొన్ని కార్యక్రమాలని దూరంగా వద్దనుకుని కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ పునరుసు 1, 4 పాదం వాళ్ళకి ఈ రోజున కొంచెం కుటుంబ సమస్యలు ఉంటాయి, కానీ వాటిని తెలివిగా సరిచేస్తారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగపరంగా ఒత్తిడి పెరుగుతుంది, కానీ వాటిని కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా మరి చాలా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సింహరాశి. సింహరాశి వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ప్రభావం కనబడుతూ ఉంటుంది. ఈ రోజున పనులు ఆలస్యమైనా సానుకూలంగా పూర్తవుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. మంచి జీవనంతో ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం బాగా గోచరిస్తూ ఉంది. తదుపరి ఇందులో మఘా నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు. ఉబ్బా నక్షత్రం వాళ్ళు కూడా ఇంచుమించుగా తెలివితేటలు, ఓర్పు ప్రదర్శించి చేయదగిన కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటూ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. తర్వాత ఉత్తరా నక్షత్రం వాళ్ళు 1వ పాదం వాళ్ళు ఈ రోజున అన్ని కార్యక్రమాలను కూడా సానుకూల స్థితి, సాధారణ స్థితితో కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. కన్యారాశి. చాలా గ్రహచారం అనుకూల స్థితిని సూచిస్తోంది. కుటుంబ విషయాలు చాలా బాగున్నాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగున్నాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. చాలా అద్భుతమైనటువంటి కాలక్షేపం జరుగుతుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు సర్వసాధారణంగా భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తారు. హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా సానుకూలపరుచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చిత్తా నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళు. తులారాశి.
రోజున బుధ శుక్రుల యొక్క సంచార ప్రభావం చేత సమస్యల్ని దూరం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీకు అనుకూలమైన పనులు, మీకు సాధారణంగా ఇబ్బంది కలగలేనటువంటి పనులు మాత్రం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత చిత్త 3-4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్వాతి నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. విశాఖ 1, 2, 3 పాదాలు ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత వృశ్చిక రాశి ఈ రోజున అటు ఇబ్బందికరంగాను కాదు, అనుకూలంగాను కాదు. మంచి కార్యక్రమాలు, మీకు కావాల్సిన కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళ్తారు. కానీ మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి లోనే అవకాశం ఉంది. ఏదో తెలియని ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. కొంచెం ఆగ్రహావేశాలు దగ్గరవుతారు. విశాఖ 4వ పాదం వాళ్ళు ఈ రోజున కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు బాగా జాగ్రత్త చూసుకుంటారు. తర్వాత మరి అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా ఈ రోజున ఆలస్యంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి బుద్ధి కుశలత తగ్గే అవకాశం వస్తుంది. స్థిర బుద్ధి కూడా తగ్గే అవకాశం వస్తుంది. ధనురాశి వాళ్ళ యొక్క గ్రహచారం అంతా కూడా ఈ రోజున కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పాలి. ప్రధానంగా బంధువులతో, మిత్రులతో చికాకులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మూలా నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు బాగా నడుస్తూ ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆగ్రహావేశాలు తగ్గించుకోవాలి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా కొంచెం సమస్యలు, కుటుంబ సభ్యులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మకర రాశి చాలా బాగుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మాత్రం పనులు అవ్వవు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని లాభాలు పొందుతారు. ఇక్కడ ఆరోగ్య విషయంలో, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి చాలా తెలివిగా, ఓర్పుగా, ధైర్యంగా పనులు పూర్తి చేసిన అవకాశం వస్తుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఇక్కడ బుద్ధి కుశలత బాగా ప్రదర్శిస్తారు. కానీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. మాట తీరు కంట్రోల్ చేసుకోవాలి. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి కుటుంబ సంబంధమైన వ్యవహారాల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది. కుంభరాశి ప్రతి పనిని కూడా కూలంకషంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా స్వాధీనం చేసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఇవాళ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలను సానుకూలం చేసుకుంటారు. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ రోజున అన్ని కార్యక్రమాలని కూడా కొంచెం కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం కనబడుతోంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం కనబడుతోంది. మీనరాశి అన్ని పనులు సర్వసాధారణంగా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. ఇవాళ అనుకోకుండా మీకే అనుమానం వేస్తుంది, నేనే నాయని పనులు చేసింది అని. అలాగా చక్కనైనటువంటి గోచారంతో ముందుకు వెళ్ళే అవకాశం ఈరోజు కనబడుతోంది. పుణ్యకార్యాలు, శుభకార్యాలు చేస్తారు. పూర్వభాద్ర 4వ పాదం వాళ్ళకి సాధారణ ఫలితాలు ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యల్ని కనుక్కుని అవి దాటడానికి ప్రయత్నాలు చేయడంలో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.